తెల్లారే కల్లా వర్ష మళ్ళీ తిరిగి రాకపోతే మీనాక్షిని వదిలేదే లేదని రామరాజు తెగేసి చెప్పేసినాడు. అందుకనే మీరక్కడ వర్షకి ఎటువంటి హాని చేయకండి. వర్షాన్ని ఏడికి తీసుకుపోకండి. రేపటికల్లా ఊరికి తీసుకొచ్చేసేయండి. ఇంకా మా పని పూర్తి కాలేదండి. ఇప్పుడు వర్షని తిరిగి పంపిస్తే రామరాజుతో మీనాక్షి పెళ్లి కూడా జరగదు. రామరాజు మీ అమ్మాయిని ఏమీ చెయ్యడు. మీరేం కంగారు పడకండి. మనం అనుకున్న పనులు పూర్తయ్యాక వర్షని ఏం చేయాలో ఆలోచిద్దాం. లేదు మాధవి గారు, నా కూతురంటే నాకు ప్రాణం. దానికి ఏటైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకుని వర్షాన్ని తీసుకొచ్చేసేయండి. సరే ముక్కోటమ్మ గారు. మీనాక్షి ఎట్టా ఉందో ఏటో. ఇదేంటత్తయ్య, మీనాక్షిని రామరాజు కిడ్నాప్ చేయడం? ఈమె భయపడి ప్లాన్ మార్చేస్తుంది. దొరికిన వర్షాన్ని వదిలేస్తే ఇంకేమైనా ఉందా అత్తయ్య? అది జ్యోతో కాదో తర్వాత సంగతి. దీన్ని అడ్డు పెట్టుకుని జ్యోతిలాగే సంతకాలు పెట్టించి శాశ్వతంగా రాజీవ్కి జ్యోతిని దూరం చేద్దాం అనుకున్నాం కదా. మరిప్పుడు దాన్ని తీసుకురమ్మని చెప్తుందేంటి ఆ ముక్కోటమ్మా? ఆవిడ గారు చెప్పారని మనం తీసుకెళ్లాలా శ్రావ్య? మనం ఏమైనా ముక్కోటమ్మ తొత్తులమా బానిసలమా? ఏమంటున్నారు అత్తయ్య? అవును శ్రావ్య, ఆ ముక్కోటమ్మ చెప్పిందల్లా చేయాల్సిన అవసరం మనకు లేదు. మన అవసరం కోసం ఆమెను వాడుకుంటున్నాం అంతే. ముక్కోటమ్మకి తన కూతురెంత ముఖ్యమో మనకి జ్యోతి కూడా అంతే ముఖ్యం. మన పని అయ్యేదాకా దాన్ని వదిలే ప్రసక్తే లేదు. మీనాక్షికి రామరాజు నిజంగానే ఏదైనా హాని తలపెడితే? రామరాజు చాలా మంచోడు శ్రావ్య. ఊరికే ఏదో అలా బెదిరిస్తాడంతే. మీనాక్షిని ఏమీ చేయడు. అసలు ఏ ప్రాబ్లమూ ఉండదు. మనం మాత్రం రేపు మార్నింగ్ వెళ్ళి జ్యోతితో సంతకం పెట్టిద్దాం. మన పని సక్సెస్ చేసుకుందాం. అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్టు చేద్దాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. రామరాజు, రామరాజు! ఎవరది? నువ్వా? ఏంటి పొద్దు పొద్దునే నా కొడుకు మీద పడ్డావు? ముందు నీ కొడుకును బయటికి రమ్మను. వాడితో నీకేం పని? మీ రామరాజు మీనాక్షిని ఎక్కడో దాచిపెట్టేసినాడు. నా కూతురు ఎక్కడుందో చెప్పమను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నా మనోడు నీ కూతుర్ని దాయడం ఏంటి? మతుండే మాట్లాడుతున్నావా? ఓ సోస్, మీ రామరాజు చేసిన ఘనకార్యం మీకు ఇంకా తెలీదేటి? అడుగో, వచ్చేసినాడుగా, అడగండి. ముక్కోటమ్మ అలా అంటుందేట్రా? మీనాక్షి ఎక్కడుంది? ఏటలా నిలబడిపోయినావు? అడుగుతుంది కదేటి? చెప్పు. నా కూతురు ఎక్కడా? దాన్ని ఏటి చేసినావు? ఏంట్రా, నిజంగా నువ్వు మీనాక్షిని దాచిపెట్టావా? నిన్న నేను అడిగితే వాళ్ళ ఇంటికి పోయిందని చెప్పావు కదా, మరిదేంటి? అమ్మా, ఎవరికి ఏ భాషలో చెప్పాలో అదే భాషలో చెప్పానమ్మా. ఈ ముక్కోటమ్మ మన వర్షని దాచిపెట్టింది. అందుకే నేను తన కూతుర్ని దాచిపెట్టాను. వర్ష క్షేమంగా తిరిగి రావాలంటే ఇంతకన్నా మంచిదారి నాకు కనిపించలేదు. ఈ ముక్కోటమ్మకి ఎదురు తిరిగితే అక్కడ వర్ష ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అందుకే నేను ఆ తప్పు చేయలేదమ్మా. తెలివిగా మీనాక్షిని దాచిపెట్టాను. చూడు రామరాజు, ఇలాంటి ఆటలు ఆడడంలో గెలవడంలో నేను ఆరితేరిందాన్ని. నాతో ఎట్టుకోకు. మర్యాదగా నా కూతుర్ని తీసుకురా. ఏం ముక్కోటమ్మా నోరు లెగుస్తుంది?